ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ జూలై నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, అన్నప్రాసనకు, బారసాలకు, చెవులు కుట్టించుటకు, అద్దె ఇల్లు మారుటకు, పుట్టు వెంట్రుకలకు, అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజులు ఏమిటో, అలాగే ఈ నెలలో వచ్చేటువంటి పండుగలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా రోజువారీ తేదీ వారం నక్షత్రంతో సహా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో జూలై నెల అనేది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథితో మొదలుకొని ఆషాఢ బహుళ విధియ తిథి వరకు ఈ జూలై నెల అనేది ఉన్నదండి. ఈ జూలై నెలలో జూలై 1 నుండి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠ మాసం అనేది ఉన్నదండి. జూలై 15 నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. మొత్తంగా ఈ 2026 సంవత్సరం జూలై నెలలో నిజ జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం ఈ 2 మాసాలు కలిసున్న నెల అండి. ఈ జూలై నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనలకు, నిశ్చయ తాంబూలాలకు, అలాగే అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈ జూలై 14 వరకు మాత్రమే శుభముహూర్తాలు ఉన్నాయండి. తర్వాత జూలై 15 నుండి ఆషాఢ మాసం మరియు గురుమౌఢ్యం అనేవి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూలై 15 నుండి వివాహాలకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అక్షరాభ్యాసాలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అలాగే విగ్రహ ప్రతిష్టాపనలకు శుభముహూర్తాలు అనేవి లేవండి. పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, నామకరణాలకు, అన్నప్రాసనలకు, అలాగే సీమంతం వంటి చిన్న చిన్న శుభకార్యాలన్నింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. కాబట్టి వివాహం, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, విగ్రహ ప్రతిష్టాపన, నూతన వ్యాపార ప్రారంభం వంటి శుభకార్యాలు జూలై 13కి లోపుగానే జరుపుకుంటే మంచిది. ఈ 2026 సంవత్సరం జూలై నెలలో గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మాటుకు, రిజిస్ట్రేషన్లకు మంచి రోజులు ఏమిటో, పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ వార నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం జూలై 1 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, ఉపనయనాలకు, అక్షరాభ్యాసాలకు, నామకరణాలకు, అన్నప్రాసన, శ్రీమంతం, పుట్టు వెంట్రుకలు తీయడం, అలాగే నూతన వ్యాపార ప్రారంభం, నిశ్చయ తాంబూలం వంటి అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. జూలై 2 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి విధియా తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, ఉపనయనాలకు, అక్షరాభ్యాసాలకు, నామకరణాలకు, పుట్టు వెంట్రుకలు తీసేందుకు, అలాగే నిశ్చయ తాంబూలాలకు, వ్యాపార ప్రారంభం వంటి అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జూలై 3 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి ఉదయం 9:15 వరకు ఉందండి. తర్వాత నుండి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచనుని యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, నిశ్చయ తాంబూలాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసం వంటి అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జూలై 4 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి చవితి తిథి ఉదయం 10 గంటల వరకు ఉందండి. తర్వాత నుండి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, ఉపనయనాలకు, అక్షరాభ్యాసాలకు, నామకరణాలకు, అన్నప్రాసనకు, అలాగే నిశ్చయ తాంబూలాలకు అనుకూలంగా ఉందండి. జూలై 5 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా వివాహం, గృహప్రవేశం, ఉపనయనంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. జూలై 6 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి ఉదయం 9:56 వరకే ఉందండి. తర్వాత నుండి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, ఉపనయనాలకు, అలాగే అక్షరాభ్యాసాలకు, నామకరణాలకు, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈరోజు నుండి పునర్వసు కార్తె అనేది ప్రారంభం. జూలై 7 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు తిథి నక్షత్రం బాగున్నప్పటికీ ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారాలు శుభకార్యాలు జరుపుకునేందుకు ఆసక్తి చూపించరు కాబట్టి ఈరోజు అనుకూలంగా లేదండి. జూలై 8 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి అనేది ఉదయం 7:58 వరకే ఉందండి. తర్వాత నుండి నవమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం
రేవతి నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, ఉపనయనాలకు, అక్షరాభ్యాసాలకు, నామకరణాలకు, పుట్టు వెంట్రుకలు తీసేందుకు, అలాగే నిశ్చయితాంబూలాలకు, వ్యాపార ప్రారంభం వంటి అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జూలై 9 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి నవమి తిథి ఉదయం 6:13 వరకే ఉందండి. తర్వాత నుండి దశమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు కూడా వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, నామకరణంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. జూలై 10 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి రాత్రి 2 గంటల వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు విశేషంగా యోగిని ఏకాదశి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలంగా లేదండి. చిన్న చిన్న శుభకార్యాలైన సీమంతం, నామకరణం, పిల్లలను ఉయ్యాల్లో వేయడం, ప్రయాణాలకు, ఆపరేషన్ల వంటి చిన్న చిన్న వాటికి అనుకూలంగా ఉంది. జూలై 11 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ప్రయాణాలు, అలాగే ఆపరేషన్లు, బోర్లు వేయడం వంటివి చేసుకోవచ్చు. జూలై 12 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారటకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 13 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. జూలై 14 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి అమావాస్య తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజుతో నిజజ్యేష్ఠ మాసం అనేది ముగిసిపోతుంది. ఈరోజు ఎటువంటి శుభముహూర్తం అనేది లేదండి. జూలై 15 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల పాడ్యమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ రోజు నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. జూలై 16 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి విధియ తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు విశేషంగా కర్కాటక సంక్రమణం, దక్షిణాయనం అనేది ఈరోజు నుండి ప్రారంభం. అలాగే ఈరోజు పూరి జగన్నాథ రథయాత్ర. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. జూలై 17 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి తదియ తిథి ఉదయం 10:25 వరకు ఉందండి. తర్వాత నుండి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉందండి. జూలై 18 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి చవితి తిథి ఉదయం 8:59 వరకు ఉంది. తర్వాత నుండి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు కూడా పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడానికి మాత్రం అనుకూలంగా ఉందండి. జూలై 19 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి ఉదయం 8 గంటల వరకే ఉందండి. తర్వాత నుండి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈరోజు విశేషంగా లష్కర్ బోనాలు ఎదుర్కోలు. ఈరోజు నామకరణాలకు, అన్నప్రాసనలకు, శ్రీమంతాలకు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడం వంటి చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. జూలై 20 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి ఉదయం 7:32 వరకు ఉంది. తర్వాత నుండి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు కూడా నామకరణాలకు, అన్నప్రాసనలకు, సీమంతాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారడం వంటి చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జూలై 21 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈరోజు శుభముహూర్తాలు లేవండి. జూలై 22 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా నామకరణాలకు, అన్నప్రాసనలకు, సీమంతాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అద్దె ఇల్లు మారడం వంటి చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. జూలై 23 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 24 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మాటకు అనుకూలంగా ఉంది. జూలై 25 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి పగలు 12:15 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు విశేషంగా పెద్ద ఏకాదశిగా పిలువబడేటువంటి తొలి ఏకాదశి పండుగను ఈరోజు జరుపుకొనున్నాము. ఈరోజు కూడా ముహూర్తాలు అనేవి లేవండి. జూలై 26 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మాటకు మాత్రం అనుకూలంగా ఉంది. జూలై 27 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం మూల నక్షత్రం. ఈరోజు కూడా ముహూర్తాలు లేవండి. జూలై 28 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా ముహూర్తాలు అనేవి లేవండి. జూలై 29 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు నామకరణాలకు, అన్నప్రాసనలకు, శ్రీమంతాలకు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడం వంటి చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది.
జూలై 30 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు కూడా అద్దె ఇల్లు మాటకు రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. జూలై 31 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి విద్యా తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ రోజు కూడా పెళ్లి చూపులకు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ జూలై నెలలో వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణాలకు, అన్నప్రాసనలకు, సీమంతాలకు, పుట్టింట్రుకలు తీయడానికి, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు మంచి రోజులు. మన జాతకం గ్రహబలం తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.